భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణానికి ఎండ్ కార్డు పడింది. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ను ట్రంప్ ప్రకటించారు. రాత్రంతా కూర్చొని ఈ రెండు దేశాలతో యుఎస్ చర్చలు జరిపింది. రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ చేయడానికి ఒప్పుకున్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్న ఇంగిత జ్ఞానం, అద్భుతమైన తెలివితేటలతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు రెండు దేశాలను అభినందిస్తున్నా, ఈ విషయానికి ప్రాముఖ్యతను ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ట్రంప్ చెప్పారు. ఈ విషయాన్ని భారత్ పాక్లు కూడా అధికారికంగా ప్రకటించాయి. ఈ వార్త రెండు దేశాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత దళాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా భారత భూభాగాలు, సైనిక స్థావరాలు, సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు తెగబడింది. అంతేకాకుండా ఎల్ఓసి వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలను పట్టునబెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ చర్యలపై తీవ్రంగా స్పందించిన భారత్ ఆ దేశంలోని 3 కీలక ఎయిర్ బేస్లను, 2 రాడార్ సైట్లను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి చల్లబడిందనే చెప్పొచ్చు. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు తగ్గింపునకు తాము సిద్ధమని ప్రకటించారు. భారత్ దాడులు చేయడం ఆపితే తాము ఆపేస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాము అమెరికాకు చెప్పామని వెల్లడించారు. ఈ సందర్భంలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధృవీకరించారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు భారత్ డీజీఎంఓకి పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడినట్లు మిశ్రీ తెలిపారు. మరోవైపు పాక్ మంత్రి ఇషాక్ దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు తెలిపారు. I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. As the Foreign Secretary had said, you're aware there's an understanding that has been reached to stop all military activities at sea, on the air and on the land. And the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events at Pahalgam, you're aware that our responses have been measured and very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings. What has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side. And as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also state the facts of the case as they stand. अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान की एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स
जो कि पूरी तरह से ये भ्रामक हैं और तथ्यों से दूर हैं कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया। मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज़ ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज़ की एक बहुत प्यारी झलक है। इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हों या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया। इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया। यह भी बताना चाहती हूँ कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूँगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है। धन्यवाद। जय हिंद। Several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17. It was a false information. Also, that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas are also fit and fine, and we showed you these in the photographs in the morning briefing today. Also, there was a certain different way of miscampaign that the Pakistan conducted by its press conferences, which was conducted in a manner which were completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian Armed Forces. Few days, as we have seen, Pakistan all has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargodha, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistic installations. In addition to that, 2 military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. భారత్ పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరగ్గా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మరోసారి త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సెంటర్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ అనిల్ చౌహాన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరగడంతో తదుపరి తీసుకోవాల్సిన చర్యలేంటి, మే 12న జరిగే చర్చల్లో ఏ అంశాలను ప్రస్తావించాలి, పాకిస్తాన్ మళ్లీ కవ్వింపులకు పాల్పడితే ఏం చేయాలన్న కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రకటన అనంతరం దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జైశంకర్ తన ట్వీట్లో భారత్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తుంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు దేశాలు ఇకపై కాల్పులు సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ చర్య భూమి, వాయు, సముద్ర మార్గాలన్నింటికీ వర్తించనుంది. ఇది ఒక శాంతియుత చర్యగా భావించవచ్చు. అయితే ఉగ్రవాదంపై భారత్ వైఖరి మాత్రం స్పష్టమైనదిగా ఉంది. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా, దాని వ్యక్తీకరణ ఏ విధంగా ఉన్నా భారతదేశం దానికి సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అయితే ఈ నిర్ణయం 2-3 రోజుల ముందే తీసుకుని ఉంటే అమాయకుల ప్రాణాలు దక్కేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల వల్ల నష్టపోయిన పౌరులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. కాల్పుల విరమణ నిర్ణయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కాల్పుల విరమణను నేను స్వాగతిస్తున్నానని, ఇది 2-3 రోజుల క్రితమే జరిగి ఉంటే మన వైపున కోల్పోయిన ప్రాణాలు దక్కేవన్నారు. పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓకు ఫోన్ చేశారని తెలిపారు. కాల్పుల విరమణ అమలైందని, నష్టం జరిగిన ప్రాంతాలను గుర్తించి ప్రజలకు సహాయం అందించాల్సిన బాధ్యత ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంపై ఉందని ఓమర్ అబ్దుల్లా అన్నారు. अब मौजूदा जम्मू कश्मीर की हुकूमत की अब जिम्मेदारी बनती है कि जहाँ जहाँ नुकसान हुआ है, नुकसान का हम मुआयना करें, असेसमेंट करें डैमेज, और उस नुकसान का जो है लोगों को हम रिलीफ पहुंचाना शुरू करें. जहाँ जहाँ लोग ज़ख्मी हैं उनका ठीक तरह से इलाज हो, उन्हें भी गवर्नमेंट स्कीम के तहत रिलीफ मिले. और जैसे आज सुबह ऐलान हुआ है, जहाँ जहाँ कीमती जानें गई हैं उन लोगों को हम वापस नहीं ला सकते, लेकिन कम से कम ఏపీ రాజ్భవన్లో సర్వమత ప్రార్థనలు జరిగాయి. పాక్ భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా అన్ని మతాల పెద్దలు భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా గవర్నర్ సైన్యం సేవలను కొనియాడారు. As I told you, in view of the changed circumstances, I don't want to read out further except saying that as the Governor of Andhra Pradesh, I, together with the Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu, Deputy Chief Minister Shri K. Pawan Kalyan, Home Minister Srimati Anita, public representatives, leaders of all religious communities, and members of civil society jointly affirm on behalf of the people of the state our wholehearted support for the Indian Armed Forces and the Union Government in their mission to protect our nation from terror. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని, ఈ నెల 12న మళ్లీ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న కేంద్రానికి అండగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు తోడుగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నేషన్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం. అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం. ఆ దాడిలో చూస్తే 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. నేను కూడా పోయి చూశాను. వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు. అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 2 చనిపోయారు. అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆ పోరాటంలో ముందుకు పోవడం, దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం. మనం అందరం కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజే మనందరం ఖండించాం. మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన, నేషన్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ అనే భావన. ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం. సగటు మనిషి దేశంలో ఈజ్ బియాండ్ రిలీజన్.
అని మనం సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం, అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదంటే కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోను. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఊటిపడేలా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఆలపించారు. 250 మంది కళాకారులతో కన్నుల పండుగగా పేరిణి నృత్య ప్రదర్శన చేశారు. ఈ మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రామేష్ రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే, మిస్ వరల్డ్ క్రిస్టినా పిచ్కోవా హాజరయ్యారు. ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయ వేషధారణలతో లాటిన్ అమెరికా దేశాల కంటెస్టర్లు అలరించారు. కమ్యూనిస్టు నేత నారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. నారాయణ పాకిస్తాన్పై యుద్ధం చేయొద్దు అంటే ఏంటి అర్థం అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ కుట్రలో నారాయణ భాగస్వామ్యం ఉందన్న అనుమానం ఉందని వీర్రాజు ఆరోపించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు వీర్రాజు తెలిపారు. భారతదేశాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టాలనే దురుద్దేశంతో పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. మన సైన్యం ఉగ్రవాదులపై దాడులు చేస్తుంటే పాకిస్తాన్ భారత ప్రజలపై దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ధైర్య సాహసాలని ప్రదర్శించాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్టి అపకారం జరగకూడదు. ఈ అంశాల ఆధారంగా ఈరోజు రేపు 10-11 తేదీల్లో దేశవ్యాప్తంగా హనుమానుడికి ప్రార్థన చెయ్యాలి, ధైర్యశాలి ధీరోత్తముడైనటువంటి హనుమానుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. దానిలో భజనలు చేయాలి, వారిని ప్రార్థించాలి, హనుమాన్ చాలీసాని పఠించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈవేళ తిరుపతి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశం ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో ఈ యొక్క కోవిడ్ వచ్చిన సందర్భాల్లో అన్ని దేశాలు దెబ్బతిన్నాయి. కానీ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమంలో ప్రగతిలోకి వెళ్ళింది. అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. దానికి ఆధారంగా దేశం ఆర్థిక అంశంలో 5వ స్థానంలోకి వెళ్ళింది. మనం అది నెంబర్ 2కి వెళ్ళాలి అనేటువంటి కాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క భారతదేశ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. వారి సేవలకు ప్రభుత్వం పూర్తి గుర్తింపు ఇస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. భద్రత, వేతనాల పెంపు అంశాలపై ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు, సంఘ ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలు, సూచనలు పంచుకున్నారు. కార్యదర్శులు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి నాతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా మరి మిగతా సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. అదే విధంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా ఈ రోజు అంటే ఇంత కూల్ గా వినే అవకాశం ఎప్పుడు రాలే. ఎప్పుడు రద్దీలో ఉండడం, మందిలో ఉండడంతో మేము అవి చూడలేదు. గత ప్రభుత్వంలో అసంబద్ధమైనటువంటి కొన్ని జీవోలు, నిర్ణయాలు చేయడంతో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అదే విధంగా అవన్నింటిని కూడా తొందరలోనే 20-25 తారీఖు లోపు రివ్యూ చేసి మా అధికారులతో వీళ్ళ పంచాయతీ రాజ్ సెక్రటరీస్ అందరికి కూడా మరి కార్యదర్శులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో తక్షణమే పరిష్కారం అయ్యేటి అన్ని కూడా మేము నిర్ణయం తీసుకొని వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయ్యేటట్టు చేస్తాం. అదే విధంగా ఇప్పటికీ వాళ్ళు కోరినరు
గతంలో లీవ్ ఉండేది కాదు, ఈ రోజు కనీసం సండే అనేది చూస్తున్నారు. కొంచెం 1st తారీఖు వరకు జీతాలు వస్తున్నాయి. ఇట్లాంటి కొంత రిలీఫ్ ఉంది. బట్ ఇంకా కొన్ని పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి ఓపీఎస్ కానీ, తర్వాత రెగ్యులరైజ్ సంబంధించి కానీ. పాకిస్తాన్పై మాజీ మంత్రి గులాబీ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇండియాతో పెట్టుకున్న పాకిస్తాన్ను ప్రపంచ మ్యాప్ నుంచి లేపేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ సూరారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో ఆపరేషన్ సింధూర్లో దేశ సైనికులకు సంఘీభావంగా కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు, వివేకానంద, మల్లారెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్తో ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం, ఉగ్రవాదులను వాళ్ళు పోషిస్తున్నారన్నారు. మోడీజీ పాకిస్తాన్ని లేపేయండి, ముక్కలు ముక్కలు చేసి పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేయండి అంటూ మల్లారెడ్డి కోరారు. మనం ఇక భరించలేము, మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయన కూడా ప్రత్యేక సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చిన ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని నానా హంగామా సృష్టించింది. రజని ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీఐని అడ్డుకుంది. పలు కేసులలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి విడుదల రజని కారులో తిరుగుతూ పోలీసులకు మస్కా కొడుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా సీఐ సుబ్బానాయుడుపై మాజీ మంత్రి వాగ్వాదానికి దిగి హంగామా చేసింది. సీఐతో నువ్వేంటి అరెస్టు చేసేది అంటూ పోలీసు విధులకు ఆటంకం కలిగించింది. మొత్తానికి భారీ హైడ్రామా మధ్య విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసిన చెలుకులూరుపేట రూరల్ పోలీసులు చెప్పారు. అయితే మాజీ మంత్రి విడుదల రజనీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అనుచరుని అరెస్టు విషయంలో ఏకంగా పోలీసులతో ఘర్షణకు దిగడంతో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు